హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కొంచెం కోల్డ్ ఉంది. సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్ లో చెప్పేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం బాగోదు, సో అడ్జస్ట్ అయిపోండి. నాకు తెలిసి మీరు అందరూ అడ్జస్ట్ అవుతారని. సో విషయం ఏంటంటే 2 days బ్యాక్ నా బర్త్డే అయితే జరిగిందనమాట. సో యాజ్ యూజువల్ బర్త్డే అంటే 12 o'clock కేక్ కట్ చేస్తారు కదా, సో అలాగే నా చేతి కూడా కట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నేను 1 month బ్యాక్ మా హస్బెండ్ కి అయితే ఒక టైప్ ఆఫ్ డెకరేషన్ పంపించాను అనమాట. అంటే అది కావాలని కాదు, బాగుంది కదా అని చెప్పి పంపించాను. ఆ డెకరేషన్ కి సిమిలర్ గా అయితే చేయించారనమాట. అండ్ డెకరేషన్ చేసింది అయితే మా వదినే అంతా ఒక్కతే కూర్చొని చేశారు, హెల్త్ బాగోపోయినా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వదిన ఫర్ ద బ్యూటిఫుల్ డెకరేషన్. నాకు కావాల్సినట్టుగా చేశారు. అండ్ ఎనీ వన్ వాంట్ టు డూ ఫర్ సమ్ వన్ ఎల్స్, పినింట్రెస్ట్ లో అయితే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ నన్ను అయితే అలా బయట నుంచో పెట్టేశారు మా వాళ్ళు 5 minutes ముందే వచ్చినందుకు. అండ్ ఇట్స్ 12 o'clock, ఇట్స్ మై బర్త్డే. వెళ్ళిపోయాను అనమాట. అలా లోపలికి వెళ్ళి చూడగానే సర్ప్రైజ్ అయ్యాను నిజంగానే. మీరే చూడండి, డెకరేషన్ చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు 1 month బ్యాక్ పంపించిన డెకరేషన్ తను గుర్తు పెట్టుకుని నా గురించి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అంత బాగా డెకరేషన్ చేయించిన తర్వాత ఫొటోస్ అయితే దిగాలి కదా మరి. సో ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేసిన తర్వాత ఫొటోస్ అయితే దిగాను. కొంతమందికి నచ్చదు ఫొటోస్ దిగడం, ఏంటబ్బా ఫొటోసా అనుకుంటారు. బట్ మళ్ళీ మనకు ఆ మెమరీస్ కావాలంటే ఓన్లీ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ చూసుకుని హ్యాపీ ఫీల్ అవ్వగలం, అంతే కదా. అండ్ మీరు ఆ డెకరేషన్ చూస్తే అక్కడ బ్లాక్ బౌస్ ఉన్నాయి కదా స్టిక్ చేసి, అవైతే రెడీమేడ్ అయితే కాదు, బయట కొన్నవైతే కాదు, అవి సాటన్ రిబ్బన్ తో మా వదినే చేశారనమాట. సో అన్ని చేసి స్టిక్ చేశారు. ఇంకా అలాగైతే కేక్ కట్ చేసేసి, అండ్ కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ పీస్ కూడా నాకే పెట్టుకున్నాను, బికాస్ ఇట్స్ మై బర్త్డే కాబట్టి. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. మా వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు పాపం నాకు ఫొటోస్ తీయడానికి. అండ్ అలా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగే మా ఇంటి దగ్గర ఉన్న మహాలక్ష్మి దేవి టెంపుల్ కి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే సాయి అని చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. తను కాల్ చేసి విష్ చేసేసాక నీకు ఫోటోషూట్ తీస్తాను, అదే నీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పారు. సో వెళ్ళి ఫోటోషూట్ చేయించేసుకున్నాను అలాగా. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే మా అక్క కూడా నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక్కడ నాకు మా అక్కళ్ళ అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనమాట. నేను మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తుంటే పిన్ని ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అన్నాడని చెప్పి నేను ఇంకా మా అక్క చేతిలో పాప ఉన్నదని చెప్పి ఇంకా నేనే ఆ చేతితో కళ్ళు మూసుకుని వచ్చాను అనమాట. టెర్రస్ మీద డెకరేషన్ చేయించి నా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసింది. అండ్ నేనైతే కేక్ చూసి షాక్ అయ్యాను. మీరు కూడా చూసేయండి కేక్ విత్ ఆల్ ద మేకప్ ప్రొడక్ట్స్ అనమాట. కేక్ చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. అండ్ ఈ ఇయర్ అయితే మా అక్కతో బర్త్డే సెలబ్రేషన్స్ అలా చేసుకున్నాను అనమాట. అండ్ సర్ప్రైజ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అక్క. నేనైతే ఇంత పెద్ద సర్ప్రైజ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇయర్ మా అక్కతో చేసుకున్నందుకు. అండ్ అక్కడ కూడా సెలబ్రేషన్స్ అయిపోయాక డిన్నర్ కి అయితే వెళ్ళాము. అండ్ అలా నా డే అయితే నేను హ్యాపీగా ఎండ్ చేశాను అనమాట. మా అక్క ఈ సర్ప్రైజ్ తో పాటు నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది అనమాట. అదే నల్ల పూసల బ్రాస్లెట్ అనమాట. అండ్ మా వదిన కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు, టర్టిల్ నెక్ స్వెటర్ అనమాట. పార్టీ వేర్ టాప్ ఒకటి ఇచ్చారు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Stay tuned for next video. Signing off, it's me, Shri.